వెల్కమ్ టు ట్రూ9 న్యూస్. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, టీపీసీసీ రాష్ట్ర కల్లుగీత డిపార్ట్మెంట్ చైర్మన్ కేశం నాగరాజు గౌడ్ పాలమూరు న్యాయయాత్ర విజయవంతమైన సందర్భంగా కృతజ్ఞతలు తెలిపి రానున్న పార్లమెంటు ఎన్నికల్లో వంశీచందర్ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని కోరారు. అలాగే షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. भारत जोड़ो यात्रा మనందరి ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర పేరు మీద ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నో విషయాల్ని ఒక ప్రేమ అనురాగం అనేటువంటి ఆప్యాయతను దేశమంతా పంచాలే ఒక అనే సదుద్దేశంతో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 4080 కిలోమీటర్లు నడిచి రెండవ విడతగా 6000 కిలోమీటర్లు నడవాలనేటువంటి ఏ కార్యక్రమం చేస్తున్నారు భారత్ న్యాయయాత్ర పేరు మీద. ఆ భారత్ న్యాయయాత్రకు సాంఘీభావంగా మన ప్రీతమ నాయకుడు 2019లో కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంటే కూడా నేనున్నా పార్టీ కోసం అని చెప్పేసి పార్టీ కోసం నిలబడి కార్యకర్తల్ని ఉత్తేజపరిచి మరొకసారి పెద్దలు రేవంత్ రెడ్డి గారు అదే మాదిరిగా పెద్ద నాయకులందరూ ఖర్గే గారి ఆధ్వర్యంలో మరొకసారి నేను పాదయాత్ర చేస్తా, భారత్ న్యాయయాత్ర ప్రకారంగా పాలమూరు న్యాయయాత్ర పేరు చేస్తా అంటే అని చెప్పి పాలమూరు పార్లమెంట్ సెగ్మెంట్లో మొదటగా మక్తలు ఎంచుకున్నందుకు ఆ మక్తలో క్షీరలింగేశ్వర స్వామి మఠం కాడ నుంచి అక్కడ కృష్ణ మండలం కానీ, మాందూరు మండలం కానీ, గుట్కూరు కానీ, నర్వా కానీ, మక్తల్ మండలం కానీ, అమర్చింత ఆత్మకూరు కానీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఒక బాధ్యతగా తీసుకొని ఒక మంచి మెసేజ్ని ఈ రాష్ట్రమంతా కూడా ఎక్కడా స్టార్ట్ కాలే, మొదటిగా మక్తలే స్టార్ట్ అయింది. ఈ మొత్తం కార్యక్రమం సక్సెస్ చేయడానికి మేము లీడర్లం ఎట్లా ఉండే ఉంటాం, కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుంచే సాధ్యం కాబట్టి ఈ క్రెడిట్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నా. అదే కాకుండా ఖచ్చితంగా ఏ పార్టీ అయినా మనుగడ ఉండాలంటే కార్యకర్తలు లేదే పార్టీ ఉండదు. మరి ఇంత మంచి కార్యకర్తలు మా మక్తల్ నియోజకవర్గంలో ఉన్నందుకు నేనైతే గర్వపడతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభ్యున్నతి కోసం, ఈ కాన్స్టిట్యున్సీలో మౌలిక సదుపాయాల కోసం ఎన్నో విషయాల్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మన వంశన్న గారికి, సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుల వారికి, అదే మాదిరి నిన్న వచ్చినటువంటి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వివరించడం జరిగింది. మనంతా కూడా ఇరిగేటెడ్ భూములు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొని ఏ కార్యక్రమం తీసుకొచ్చినా కూడా ఆ స్టేజ్ మీద ఖచ్చితంగా మీరు ఏమి తీసుకొచ్చినా, ఒకవేళ 1000 ఎకరాల 2000 ఎకరాల 3000 ఎకరాల నీళ్లు పారేటువంటి ఏ స్కీమ్ పట్టుకొచ్చినా కూడా ఎక్కడ ఆపకుండా చేసిస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన, కార్యకర్తల పక్షాన 100% ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిన్న జరిగిన కార్యక్రమం